కానీ ఆయన పార్టీ నాయకులకు కానీ రప్పా అని తిరిగే బ్యాచ్ కానీ వీళ్ళందరికీ సహజంగా అలవాటైన వ్యవహారం ఏంటంటే నరుకుతాం అని. అవి కొన్ని చేశారు, కొన్ని చేస్తాం, రేపు అధికారంలోకి వచ్చామని బెదిరిస్తున్నారు. సరే, ఈ వ్యవహారం ఎప్పుడు ఎట్లా మారిపోయిందంటే కమ్మ వర్సెస్ కాపు ఏదైతే ఇందాక మనం అనుకున్నామో, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక టీంనే పెట్టి కుట్రల కోసం ఒక పని చేస్తూ ఉంటారు, అందులోకి వచ్చి పడిపోయింది ఈ బుచ్చయ్య చౌదరి వర్సెస్ అంబటి వ్యవహారం. ఏం చెప్తారు? రిషి గారు, చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. అది ఈ రోజుకి పుట్టినటువంటి ఆలోచనలో లేకపోతే ఇంకో దురుద్దేశాలు కాదండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి గ్రామాలలో అన్నదమ్ముల్లాగా ఐకమత్యంతో ఉన్నటువంటి కాపు కమ్మ సోదరుల మధ్యలో 2019 నుంచి విషబీజాలు నాటి వైషమ్యాలు రేకెత్తించి ఆ రెండు కులాల మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసి వాళ్ళు కొంత సక్సెస్ పొందిన మాట వాస్తవం 2019లో. కానీ ఆ తర్వాత 19 నుంచి 24 మధ్యలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి, అన్ని సామాజిక వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి కులాలకి మతాలకి ప్రాంతాలకి మధ్యలో విషబీజాలు నాటి మనందరినీ డివైడ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వాస్తవాలు గ్రహించారు. ప్రతి సామాజిక వర్గం వాస్తవాలు గ్రహించారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గం 2024లో వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇది నిజం కూడా. కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసినా కూడా ఇందాక చెప్పినట్టు ఈ మూడు పార్టీలు కలిసి ఉంటే మనము గెలవటం కష్టమైన ఉద్దేశంతో కాపు కమ్మ సోదరులను విడదీయాలనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు ఓడిపోయిన మొదటి రోజు నుంచి ప్రారంభించారు. అందులో భాగంగా నేను 2-3 సంఘటనలు చెప్తాను. కందుకూరులో జరిగినటువంటి సంఘటన కానీ, గుంటూరులో జరిగినటువంటి సంఘటన కానీ, లేకుంటే గుంటూరులో మన అంబటి రాంబాబు సంఘటన కానీ. అంబటి రాంబాబు ఇంట్లో ఇద్దరు వాళ్ళు కమ్మారు ఉంటారు, ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, అందరూ కలిసి ఒకటే ఇంట్లో ఉంటారు. బయటకు వచ్చి కమ్మవారి గురించి పదే మాట్లాడుతూ ఉంటారు. ఇందాక పేరు నాని చూశారు కదా, నిన్న పేరు నాని కన్ను కొడితే కన్ను కొట్టామనే కదా అర్థం. ఇవాళ బాబాయ్ విషయంలో ఇవాళ కన్ను కొడితే అయిపోతారని మాట్లాడుతూ ఉన్నారు, రప్ప అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న నాగార్జున అనే వ్యక్తి అంబటి రాంబాబు దీక్ష చేస్తే దీక్షకెళ్ళి మైకు పట్టుకొని మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాడు, ఏ సామాజిక వర్గాన్ని కూడా మేము వదలము, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, ఉద్యోగంలో చూడము, ఏదంటే అది మాట్లాడుతా ఉన్నారు. మీరు చేసినటువంటి అరాచకాలని తట్టుకోలేకనే ప్రజలు మీకు 11 సీట్లు ఇస్తే రేపు మేము గతంలో చేసిన తిరిగి మరలా చేస్తామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం వీళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారు, దానికి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ కాపు సోదరులైనా సరే, కమ్మ సోదరులైనా సరే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే, మనము అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెక్కల కష్టం పడుతున్నారు కాబట్టి ఎవరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంది, కాపురులకి కమ్మలకి మధ్యలో గొడవలు పెట్టండి, ఆ ట్రాప్ లో పడకూడదు అనేది. బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నాయకుడు, 80 ఏళ్ల నాయకుడు, ఆయన చాలా సార్లు మీరు తప్పు చేసినా, మీ పార్టీ నాయకులు ఎవరు తప్పు చేసినా చెప్పే పెద్ద మనిషి. ఈవెన్ చంద్రబాబు నాయుడు తప్పు అంటే తప్పు చేస్తారని కాదు, పాలసీలు పరంగా అటు ఇటు అయినా కూడా చెప్పేస్తాడు ఆయన. అట్లాంటి మనిషిని కూడా ఇవాళ అదిగో బుచ్చయ్య చౌదరి నరికేస్తానన్నాడు. బహుశా ఆయన మాట మేము చెయ్యాలంటే చెయ్యగలం, నరకాలంటే కానీ చెయ్యము అనే కదా, అదే కదా అన్నాడు ఆయన. అదే రిషి గారు, అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని మీడియా మిత్రులు అడిగిన వాటికి బదులుగా ఇస్తూ, ఆయనే కాదు అధికారంలో ఉన్నప్పుడు మాకు అధికారం ఉంది, మేము చేయగలం, బట్ మీరు చేసినటువంటి పనులు మేము చేయమని చెప్పారు. కానీ ఇక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు పేరు నాని వాళ్ళని పులులు సింహాలతో పోల్చి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రెచ్చగొట్టి కాదు, ఆయన కాపు టైగర్ అన్న తర్వాత ఆయన పెయింట్ డబ్బాలు పెట్టుకుని తిరగడం మొదలు పెట్టాడు అంబటి రాంబాబు. అప్పటిదాకా లేదు. అదే సార్, పేరు నారాయణ అంబటి రాంబాబు ఇద్దరిని కృష్ణా గుంటూరు జిల్లాలో ఒకళ్ళ కాపు ఒకళ్ళ సింహం అని చెప్పేసి మాట్లాడి ఈ మాటలు గాని లేకపోతే ఈ కుట్రలు గాని తాడేపల్లి ప్యాలెస్ గా వేదికగా రచించి ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కాపుల్ని రెచ్చగొట్టి కమ్మారికి కాపులకి మధ్యలో, అంటే రెచ్చగొడితే బ్రహ్మం మాట్లాడతాడేమో, లేకపోతే బుచ్చయ్య చౌదరి మాట్లాడతాడేమో, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడతారేమో అని చెప్పేసి వీళ్ళు గోతికాడ గుంట రక్కల్లాగా ఎదురు చూస్తా ఉన్నారు. ఒకటి చెప్తున్నాను రిషి గారు, ఇవాళ నా పార్టీ ఆఫీస్కి నా కార్పొరేషన్ ఆఫీస్కి రండి, కమ్మ కార్పొరేషన్ ఆఫీస్కి. చంద్రబాబు నాయుడు గారికి ఈక్వల్ గా రంగు కూడా మారకుండా ఫోటో ఫ్రేమ్ ఉంటది పవన్ కళ్యాణ్ గారిది. కమ్మ కార్పొరేషన్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటది. అది కూటమి ధర్మము, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఖచ్చితంగా ఎవరైనా సరే పాటించాల్సిందే. రెండో విషయం చెప్తున్నాను సార్, మొన్న నేను అనంతపూర్ వెళ్ళాను. కమ్మ వన భోజనాలకి అభిమానంతో
కమ్మవారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకుంటే సోషల్ మీడియాలో కమ్మవారి తోటి పవన్ కళ్యాణ్ పని ఏంటి? నేను ఎంక్వైరీ చేయించా ఈ వెబ్సైట్ ఎవరిది లేకపోతే ఈ ఫేస్బుక్ ఎవరిదని, వైసీపీ పార్టీ వాళ్ళు. అంతే మరి. వీళ్ళకి ఎందుకంటే కళ్ళు పంట? కమ్మవారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకొని బ్యానర్లు కట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటంటే కళ్ళు మంట. వెంకటేశ్వరరావు గారు. కడపలో సార్ వెంకటేశ్వర గారు మాట్లాడతారు. యా. కాకపోతే సత్యమూర్తి గారు ఇందాక చెప్పిన ప్రతి అంశాన్ని నేను ఏకీభవిస్తా ఉన్నానండి. ఒక్క పిఠాపురంలోనే జరుగుతుంది తప్పితే మిగతా ఏ నియోజకవర్గాల్లో